కీర్తన 51 నాకు తెలిసి ప్రతి క్రైస్తవుడికి తెలిసిన చా కీర్తన ఇది ఫేమస్. సో, మనకు తెలుసు దావీదు పాపంలో పడిపోయినప్పుడు రాసినటువంటి కీర్తనని. ఇందులో చాలా ప్రార్థన మాటలు కనబడతాయి మనకి. ఈవెన్ అవి మనకు గూడా వర్తిస్తాయి. అంటే అదే పాపం మనం చేసి ఉండకపోవచ్చు. కానీ మనం చేసే ప్రతి పాపానికి గూడా ఈ కీర్తన వర్తిస్తుంది. ఆ పాపంలో పడిపోయినప్పుడు ఎలా ప్రభువుని వేడుకోవాలి అనేది చాలా మాదిరికరమైనటువంటి ప్రార్థన, కీర్తన. దేవా! నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నా అతిక్రమమును తుడిచివేయుము. 4 నీ నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. అంటే ఎటువంటి పాపమైనా సరే దేవునికి అంటే అవతల వ్యక్తికి విరోధమైందే. అలాగే దేవునికి విరోధమైంది. సో, దేవునికే విరోధమైంది. నీ దృష్టి ఎదుట చెడుతనం చేసి ఉన్నాను. సో, నేను అలా చూసుకుంటూ పోతే నా హిస్సోపుతో నా పాపం పరిహరింపుము. తర్వాత హిమము కంటే ఇప్పుడు మనం పాడిన పాటలో పదాలు కనబడతాయి. కంటెను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. మరి నా ఈ దేవుడు పాపాలకి విముఖుడు గనుక అంటే ఆ పాపం అంటే ఉన్నవారి వైపు పాపుల వైపు అంటే ఆ ఫ్రెండ్‌షిప్ కట్ అయినట్టు ఉంటది గనుక, నా పాపములకు విముఖుడు కమ్ము. నా దోషములన్నిటిని తుడిచివేయుము. అంటే నువ్వు మనకి మన ఆయన ముఖ కాంతి నీతిమంతుల మీద, యథార్థవంతుల మీద ఉందని ఉంటుందనమాట సన్నిధి. సో, మరి ఎవరైతే పాపంలో జీవిస్తున్నారో వారి పైన ఆయన ఆ ప్రెజెన్స్‌ని ఆళ్ళని చూస్తాడు కానీ వారి ప్రెజెన్స్‌ని ఆయన ప్రెజెన్స్ అంటే ప్రేమ గల ప్రెజెన్స్‌ని, కృప గల ప్రెజెన్స్‌ని వారి మీద ఉంచలేడు. అంటే అట్‌లీస్ట్ పాత నిబంధన సమయంలో అని తీసుకున్నా సరే. కాబట్టి అడుగుతున్నాడు. నా పాపములకు విముఖుడు కమ్ము, నా దోషం తుడిచివేయమని. రాము యాక్చువల్‌గా నీది నెట్ కట్ అయిపోతుంది రాము. నువ్వు పాడేటప్పుడు గూడాను. సో, నెట్టు అవైలబుల్‌గా ఇప్పుడు గూడా డిస్కనెక్ట్ అవుతుంది. ఓకే. సో, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయి. నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించుము. ఈ ఒక్క మాట ఆహ్, తర్వాత 15లో ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరుము. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు. సో, ఈ కీర్తనలో నేను చూడండి మనము ఆయన స్తుతిని ఎప్పుడు ప్రచురపరచగలమంటే నిజంగా పాపానికి మనం వ్యతిరేకంగా జీవించినప్పుడే ఆ స్థుతి మన హృదయంలో వస్తది. ఇటు పాపంలోను, అటు నీ ఇది అంటే మధ్యస్థంగా ఉండేటప్పుడు నిజమైన స్తుతి, ఆరాధన రాదనమాట. యథార్థమైన జీవితం కాదు గనుక. అయితే దేవుడు బలిని కోరేవాడు. నువ్వేదో ఒకటి అర్పిస్తే క్షమించేవాడు గాదు. విరిగిన మనస్సు ఆయనకిష్టమైన బలి. ఆ పాపం విషయంలో కలిగే పశ్చాత్తాపం ఆయనకిష్టమైన బలి. అటువంటి హృదయాన్ని ఆయన అలక్ష్యం చేయడంట. సో, ఇప్పుడు మరి మనం అడగాల్సిందేంటంటే, శుద్ధ హృదయం కలుగజేయి ప్రభువా! నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించు. ఈ శుద్ధ హృదయం కలుగజేయమని అడగడంలో చాలా, చాలా మీనింగ్ ఉంటుందనమాట యాక్చువల్‌గా. ఏంటి ఈ శుద్ధ హృదయం అంటే, శుద్ధమైనటువంటి హృదయం మా ఏ నథింగ్ బట్ ఒక మంచి మనస్సాక్షి అనమాట. ఇది మన కన్నులకు వెలుగిస్తది. ఎ ఎవరి మనస్సాక్షి అంటే మనకొకటుంటుంది. ఒకడి కన్ను దృష్టి చెడిపోతే వాడు సరిగా నడవలేడని. వాడి దీపము చీకట్లో ఎవడు సరిగ్గా నడవలేడు. అంటే ఒకడు సరిగ్గా నడవాలంటే వాడికి కళ్ళు బావుండాలి. అలాగే వెలుగు బావుండాలి. సో, ఈ కళ్ళు లాంటిది ఈ శుద్ధ హృదయం. ఈ శుద్ధ హృదయమే చెడిపోయిందనుకోండి. చెడిపోయిన హృదయం అయిపోతే మనం పాపం చేస్తున్నామో, మంచి చేస్తున్నామో తెలీదు. అలాగే పాపాన్ని ద్వేషించలేము. 2 మిక్స్‌డ్‌గా అంటే పాపాన్ని అసహించుకోలేమనమాట. అట్ ద సేమ్ టైమ్ మనము కళ్ళు సరిగ్గా లేవు గనక ఊరికనే పడిపోతుంటాం నడిచే దారిలో. దృష్టి సరిగ్గా లేదు గాబట్టి. నీ దృష్టి సరిగా ఉండాలి. నీ దృష్టి సరిగా ఉండాలంటే నీ హృదయం అంటే నీ మనస్సాక్షి క్లీన్‌గుండాలి. నీ మనస్సాక్షి దీపమై ఉంది గనుక అంటే కన్నులాగా మనకు కొత్త నిబంధనలో పోల్చబడుతుందనమాట. ఒకడి కన్ను చెడిపోతే వాడెలాగా వాడి నడవగలడు అనే మాటలా చూస్తాం. సో, ఈ శుద్ధమైన హృదయము ఏం చేస్తదంటే నిన్ను పాపాన్ని అసహించుకునేటట్లు చేస్తది. అంటే పాపంలో జీవించకుండా, పాపంలో పడిపోకుండా జయ జీవితం జీవించేటట్లు చేస్తది. ఎందుకంటే నీ నడక సరిగ్గా ఉంటదనమాట. శుద్ధ హృదయమే చెడిపోతే అది పాపము, లేపోతే మంచి ఈ రెండిటికి భేదం లేకుండా నువ్వు ఎందులో పడితే అందులో ఎళ్ళిపోతావనమాట. గుడ్డివాడిలాగా.
సో, శుద్ధ హృదయాన్ని మనం కోరుకోవాలి, కోరుకుందాం. ఎల్లప్పుడు గూడా అటువంటి ఆసక్తి మాత్రం అందుకని అంటాడు, స్థిరమైన మనస్సు నాకు దయచేయి. ఆ విషయంలో నిన్ను కోరుకునే విషయంలో స్థిరమైన మనస్సు నాకు దయచేయి. నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించని భక్తుడు వేడుకుంటాడనమాట. సో, రోజు ఈ ప్రార్థన మనము అంటే ఈ శుద్ధమైన హృదయం గురించి మనం చాలా మెడిటేట్ చేసుకోవచ్చు. సో, అంటే మంచి మనస్సాక్షి అనేది దానిని మనస్సాక్షి మనల్ని గద్దించడం ఒకటే కాదు. అంటే ఒకడు తప్పు చేసినోడు గద్దించడమే కాదు. ఆ మంచి మనస్సాక్షి మంచిగా ఉంటే, మనం ఆ పాపం చేయకుండా గూడా నడిపిస్తది అనే ఇదుందనమాట. అంటే అండర్‌స్టాండింగ్ ఉంది. సో, దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ఓకే రాము. నువ్వు షేర్ చేయాలంటే చేసుకోవచ్చు. ఓకే అన్న. నేను ఒక 2 విషయాలు షేర్ చేసుకుంటా. ఇక్కడ మనం చూస్తే దావీదు రాసిన కీర్తనలో 3వ వచనం, నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నవి. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. ఈ మాట నాకు చాలా కొత్త అంటే జస్ట్ ఇప్పుడు నాకిది వెలుగ్గా అనిపిచ్చింది. ఇక్కడ నేను చదువుతా ఉన్నప్పుడు ఈ కీర్తన. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. సో, ఇది ఒక క్రైస్తవుని జీవితంలో జరగాల్సిన మొదట విషయం ఏంటంటే, తన అతిక్రమములు వారి అతిక్రమలు వారికి తెలవాలి మొదట. వారు ఎంత వారు ఏ స్థితిలో ఉన్నారు? వారి పాపం ఏంటి? అనేది గుర్తించాలి. అనేకులు మనం చూస్తే వారిలో ఆ పాపాన్ని గుర్తించకుండానే వారు పడిపోయిన స్థితిని వారికి తెలియకుండానే ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఎప్పుడో వారు దేవునితో ఉన్న కనెక్షను ఎప్పుడో వారు వాళ్ళు పోగొట్టుకున్నారన్న సత్యాన్ని తెలవకుండా వారు పరుగు పందులు ఎంతో ముందుకెళ్ళిపోతున్నారు. అయితే మనం అదే చూస్తాం. మత్తయి సువార్తలో మనం చూస్తే మీరెవరో నాకు తెలీదంటున్నారు యేసు ప్రభువారు కొంతమందిని. సో, మనం మన పాపము మొదట మనం రికగ్నైజ్ చేయాలి. మన స్థితి ఏంటి అనేది. రికగ్నైజ్ చేసి ఇక్కడ దావీదు అదే తను రిపెంట్ అవుతున్నాడు. నీవు 6వ వచనంలో నీవు నా అంతరంగములో సత్యము కోరుచున్నావు. అంతర్యమును నాకు జ్ఞానము తెలియచేయుదువు. ఇక్కడ దేవుడు మన హృదయంలో సత్యాన్ని కోరుకుంటున్నాడు. మన పాపం తెలిసినప్పుడు దేవుడు కోరుకునే ఒక్క విషయం ఏంటంటే, ఉన్నది ఉన్నట్టుగా మనం దాన్ని ఒప్పుకునే వారిగా ఉండాలి. ఆ స్థితిని బట్టి మనం రిపెంట్ అవ్వాలి. మనం అదే చూస్తాము ఆదికాండంలో మొదట ఆదాము, హవ్వలు చేసిన పాపం గూడా అదే. మనం చూస్తే ఆ పాపం ఎందుకంత సీరియస్ అయిందంటే, దేవుడు వాళ్ళని క్వెషన్ చేసినప్పుడు వారి పాపాన్ని వారి అతిక్రమములు వారు తెలియని వారుగా ఉన్నారు. ఇక్కడ దావీదు చెప్పినట్టుగా వాళ్ళు చెప్పట్లేదు. నా అతిక్రమం నాకు తెలిసింది అని. వారు ఒకరి మీద ఒకరు నేరారోపణ చేసుకున్నాడు. ఇదిగో ఆమె అతిక్రమం చూడగలుగుతున్నాడే గాని, ఆ స్త్రీ వల్ల ఇది జరిగిందని ఆదాము చెప్తున్నాడే గాని, ఇది నా వలన నా నా డిసోబీడియంట్ నేను అవిధేయత చూపించా మొదట అనే రికగ్నైజింగ్ లేదు. మనం చూస్తే అక్కడ ఆదాములో. అందుకే దేవుడు దావీదుని నా హృదయానుసారుడు అన్న విషయంలో ఇదొకటి మేబీ తన పాపమును ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకున్న వ్యక్తిని దేవుడు కోరుకుంటున్నాడు. అది మరొకసారి ఇక్కడ నాకు వెలుగుగా అనిపించిందన్న. సో, మన అంతరంగంలో సత్యం ఏంటంటే, మనం ఉన్నది ఉన్నట్టుగా మన స్థితిని మనం ఒప్పుకునేవారుగా ఉండాలి. మనం ఏమై ఉన్నామో, హౌ అంటే మనం ఎంత రిచర్డ్, ఎంత ఘోరమైన వారమనేది మన స్థితిని మనం చూడగలగాలి. మనం తర్వాత దాన్ని ఒప్పుకునేవారిగా మన సత్యాన్ని మన హృదయంలో అది ఎప్పుడు ప్రతిష్ఠించుకోవాలి. మన స్థితి ఎంతో తేటగా ఇందాక మరి షేర్ చేసుకున్నట్టు మంచి మనస్సాక్షి. ఆ మంచి మనస్సాక్షి ఎప్పుడొస్తదంటే తను రికగ్నైజ్ చేయాలి. తను ఏమై ఉన్నాడో అనేది. పౌలు అదే మనం చూస్తే పౌలు ఎంతో తేటగా ఉన్నాడు తన హృదయంలో. తన అతిక్రమం తెలిసిన వాడుగా ఉన్నాడు. వెంటనే రిపెంట్ అవుతున్నాడు. ఒక అధికారి యొద్ద నువ్వు సున్నం కొట్టిన రాయి అన్నప్పుడు తన అతిక్రమం తెలిసింది. అది కరెక్ట్ కాదు. నేను మాట్లాడింది అధికారులతో అలా మాట్లాడింది కరెక్ట్ కాదని తన అతిక్రమం తెలిసిందక్కడ. వెంటనే రిపెంట్ అయ్యాడు. సత్యాన్ని తన హృదయంలో ప్రతిష్ఠించాడు. తిరిగి మళ్ళీ దేవునితో కలిసి నడవగలిగాడు పౌలు. మనం యోహాను ఫస్ట్ జాన్‌లో యోహాను రాసిన మొదటి పత్రికలో కూడా అదే ఉంటది.
మన పాపములు మనం ఒప్పుకుని యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన దుర్నీతుల్ని పవిత్రులు చేస్తానని ఉంటది. ఆ ఒప్పుకునేది ఎప్పుడు తెలుస్తదంటే, మన అతిక్రమలు మనం తెలుసుకున్నప్పుడు మనం ఒప్పుకోగలుగుతాం. తెలియనంత వరకు మనం బాగానే ఉన్నాము. నాలో ఏ పాపం లేదు అని మనం మనల్ని మోసపుచ్చుకుంటాం. కానీ మనం అప్పుడు ఆ సావాసంలోకి రాలేము. తండ్రితో సావాసంలోకి రాలేము. ఎంత క్లియర్‌గా ఉందా యోహాన్ స్వ మరి మొదటి యోహాన్ రాసిన పత్రికలో ఆ పైన ఒకటో అధ్యాయం ఏడో వచనంలో కూడా ఉంటది. మనం ఆయనతో అన్యోన్య సహవాసానికి ఎప్పుడొస్తామంటే, మనం ఆయనతో పాటు వెలుగులో నడవడం. ఆ వెలుగనేది మన స్థితిని చూసి మనం ఒప్పుకోవడం. కాబట్టి ఈ మాట నన్ను చాలా, చాలా సీరియస్‌గా మనం క్రైస్తవ జీవితంలో తీసుకోవాలి. చాలా మంది నేను బానే ఉన్నాను. నాది 0.1% నా పాపము. ఇక్కడ మనం చూస్తే దావీదు ఎక్కడ గూడా ఆ స్త్రీ గురించి, బత్షెబ గురించి మనం చెప్పడం చూడం. ఇదిగో ఆ స్త్రీ గూడా అక్కడుండింది. ఆమె స్నానం జేస్తుంది. నేను ఇందుకోసమే పాపం జేశాను. నాది తప్పుంది ప్రభువా! నాదొక 50% అయితే మిగతా 50% ఆమె నేరారోపణ లేదిక్కడ. కంప్లీట్‌గా బ్లేమ్‌ని దావీద్ తీసుకున్నాడు. మనం ఇంకా చూడొచ్చు సమూయేలు గ్రంథంలో గూడా ఉంటదది. ఫస్ట్ సమూయేలు అనుకుంటా. అక్కడ గూడా మనం చూస్తే నేను నీకు విరోధంగా పాపం చేశాను అని రికగ్నైజ్ చేస్తాడు దావీదు ఆ విషయాన్ని. ఎవరి మీద ఆ నేరాన్ని ఇంకొకరి మీద దాన్ని పెట్టాలనుకోడు. ఆ బ్లేమ్‌ని కంప్లీట్‌గా తనే తీసుకుంటాడు. సో, అట్టి హృదయం దేవుడు మన జీవితాల్లో కోరుకున్నాడు. ఆ అట్టి సత్యం మనం ప్రతిష్ఠించబడాలి. అట్టి సత్యం చేత. ఓకే లోకేష్ అన్న. ఓకే రాము.